వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తేనేటి కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వృద్ధాప్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎద్దేవా చేశారు. తక్షణం అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుండి తొలగించి చురుకుగా ఉన్నటువంటి శాసనసభ్యుడైన వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు వయసు రీత్యా వారికి వచ్చినటువంటి ఇబ్బంది ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఇబ్బందులు చూసే దాంట్లో ఆయన వైఫల్యం చెందుతున్నారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండిస్తా ఉన్నటువంటి రైతులకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క నుంచి వరి రైతులు కానీ, పత్తిని పండిస్తా ఉన్నటువంటి రైతులు కానీ, గోధుమను పండిస్తా ఉన్నటువంటి రైతులు కానీ, ఉల్లిని పండిస్తా ఉన్నటువంటి రైతులు కానీ ఈరోజు చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పరిష్కారం చేసే విషయంలో అచ్చెన్నాయుడు గారు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో చురుకుగా ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిని, వ్యవసాయ రంగం పైన అవగాహన ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిని వ్యవసాయ మంత్రిగా నియమించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి